ఏమన్నారా ఒక్కొక్కడు? గిరీష్ గారు పైసలు తిన్నాడు, మీ అయ్యలు మోసుకొని వచ్చిరు సూట్ కేసులు, సంచులు, కట్టలు. మళ్ళీ హైకోర్టు కూడా ఇచ్చినారా? అలాగ చెప్పిన వాళ్ళకి అడుగుతున్నా. నిన్నాక మొన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? ఉరి తీసినా తక్కువనే. ఎవరిని? కల్వకుంట్ల చంద్రశేఖరరావుని. ఇగో ఇయ్యాల నిన్న 22nd రోజు తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. మీరు చేసిన పీసీ ఘోష్ కమిషను సుట్టి కుర్చీ మడత పెట్టి జేబులలో పెట్టుకోరు అని చెప్పిండ్రు. కాళేశ్వరంలో ఇంత స్కామ్ అయితే, 1,00,000 కోట్ల స్కామ్ అయితే, కేవలం 10,000 కోట్ల స్కామ్ అయితే 9,000 కోట్ల స్కామ్ అని లేఖ రాసిండ్రు అని చెప్పి శ్రీ గృహశాఖ మంత్రి, సహాయక మంత్రి బండి సంజయ్ గారు కూడా చెప్పారు. మళ్ళీ ఇవాళ వీళ్ళందరూ తలకాయలు ఎడబెట్టుకుంటారు అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజలను ఎన్ని రోజులు మభ్య చేస్తారు? మళ్ళీ మీకు అధికారం ఇచ్చింది వీటన్నిటి మీద పండుకోనికేనా, లేకపోతే తొవ్వి బయటికి తీయనికేనా? అక్కడ పైసలకే అమ్ముడు పోయినుంటే మేము చెప్పినట్టు మళ్ళీ కోట్లు కూడా అమ్ముడు పోయినారేయాల. కోట్లను కూడా కొనే అంత ధైర్యాలారా ఇవి? సిగ్గుండాలా, శరం ఉండాలా మాట్లాడనీకే? కాంగ్రెస్ వాడు వచ్చి బీజేపీ మీద నొక్కుతాడు, బీజేపీ వచ్చి కాంగ్రెస్ వాడు మీద నొక్కుతాడు. హౌలగాలు ఎవరైనా తెలంగాణ ప్రజలు అవుతున్నారు. నువ్వు ఉరిదిస్తానన్నప్పుడు ఏం తప్పు చేసిండన్న చూపెట్టాలి కదా. తెలంగాణ హైకోర్టు ఏం మాట్లాడింది అని చెప్పి మాట్లాడితే ఇవాళ క్లియర్ కట్గా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని ఇనాపరేటివ్ అని అన్నది. నో యాక్షన్ అలౌడ్ బేస్డ్ ఆన్ ది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని అన్నది అని అంటే తలకాయలు ఏడబెట్టుకుంటారు అందరు ఇవాళ మాట్లాడిన వాళ్ళంతా.